జగనన్న మాటలు విని వైసీపీ లీడర్లకే మైండ్ దొబ్బుతుంది. బయట ఒకటి జరుగుతుంటే జగనన్న ఒకటి మాట్లాడుతున్నాడు. ఇదెక్కడి అడ్డ తిక్కలేసాంరా నాయనా అని అయోమయంలో పడుతున్నారు వాళ్ళు. పైగా ఎంతో మంచి చేస్తే ప్రజలు అన్నకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారట. అసలు జగనన్నకి ప్రతిపక్ష నేత హోదా ఎప్పుడొచ్చింది, ఎవరిచ్చారు అని తలలు బాదుకుంటున్నారు అంతా. హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి దండం పెట్టాడు, కోర్టుకి వెళ్ళాడు. చివరికి స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అనేసరికి గమ్మున కూకున్నాడు. వాళ్ళు వీళ్ళు ఇచ్చేదేటి అనుకున్నాడో ఏటో, తనకు తానే ప్రతిపక్ష నేతను అని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు. అన్నతో వ్యవహారం అట్టుంటది మరి. ఇన్నాళ్ళు జగనన్నని దూరం నుంచే చూసిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇప్పుడు దగ్గర నుంచి చూసి ఆయన మాటలు చూసి బుర్రగోక్కుంటున్నారట. పైగా పద్దాక బటన్లు నొక్కండి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు. తానుంటే ఇప్పటికే ఓ 10-20 బటన్లు నొక్కేవాడిని అని చెప్పుకుంటున్నాడు. ఆ దరిద్రపుగట్టు పనికిరాని బటన్లు నచ్చకే జనం వైసీపీని పాతాళానికి తొక్కేశారనే విషయం ఇప్పటికీ జగనన్నకు అర్థం కావట్లేదు. బటన్ల పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అంతా ఆరతి కర్పూరం చేశాడనే జనం ఓడించారనే విషయం కూడా ఇంకా అర్థం కావటం లేదు జగనన్నకు.